గంజాయి, ధూమపానం, మద్యపానం వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల వినియోగము, రవాణా అరికట్టడంలో యువత భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక ఎచ్చెర్ల నందు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై స్వచ్ఛ సంకల్పం అనే యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ఎస్పీ ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలపై సందేశాత్మకమైన లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత సానుకూలమైన అంశం కన్నా ప్రతికూల ఫలితాలకు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారని చెప్పారు. సత్ఫలితాల కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని యువత గుర్తించాలని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా యువత డ్రగ్స్ వాడకంలో బానిసలు అవుతున్నారని పేర్కొన్నారు. మన దేశంలో చూసేసరికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న యువత 15% మంది మత్తుకు బానిసలవుతున్నారని తెలిపారు. మన దేశంలో యుక్త వయసు కలిగిన వారు ఎక్కువగా కలిగి ఉండడం చేత ప్రపంచ దేశాలు మన దేశంలో అనేక పరిశ్రమలు, కంపెనీలు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని, ఫలితంగా ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. లేదు అంటే దాన్ని మళ్ళీ చేయాల్సి రావచ్చు, లేదు కంఫర్టబుల్గా ఉంటే పూర్తిగా అడిక్షన్ కూడా అయిపోవచ్చు. డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు. అది మీకు తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మీరే కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ ఏ స్టేజ్లో ఉన్నాడు, జస్ట్ ఇప్పుడు బిగినింగ్లో ఉన్నాడా, ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాడా, లేకపోతే మీడియంగా ఉన్నాడా అని మీకు తెలుస్తుంది. అది మాకు కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. సో దట్ ఏంటంటే నేను అందరినీ అరెస్ట్ చేసేస్తాం, జైల్లో పెట్టేస్తామని నేను చెప్పను. ఓకే, అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరీర్, వాళ్ళ జీవితమే పోతారు. నేను ఇక్కడ యాజ్ ఎ పోలీస్ మాట్లాడేది, మేబీ ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ బట్ యాజ్ ఎ పోలీస్ కాదు, యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నది ఏంటంటే ఒక పర్సన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే అది ఎవరైనా కానివ్వండి, ఏ అఫెన్స్లో అయినా కానివ్వండి, వాళ్ళ లైఫ్ అన్నది అక్కడికి ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే చాలా అంటే వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ చుట్టూ అతను ఒక్కరు కాదు, లేదా ఆమె ఒక్కరు కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఇంపాక్ట్ అయిపోతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే మన ఫస్ట్ గోల్ ఏంటంటే ఎవరెవరైతే చేంజ్ అవుతారని నమ్మకం ఉందో, అంటే చేంజ్ చేయగల